ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా ప్రవచన గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనం యొక్క మొదటి భాగము. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను అని ఇక్కడ దేవాతి దేవుడు వాగ్దాన రూపములో ఆనాడు భక్తుడికి ఇట్టి వాగ్దానాన్ని దయచేశాడు. ఈ ఉదయకాల సమయమందు దేవుని యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మనతో కూడా దేవుడు అంటున్నాడు, భయపడకు అని ఇక్కడ అంటున్నాడు. మన చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితిని బట్టి, ఎదుర్కొంటున్నటువంటి సమస్యను బట్టి మనము బాధపడుతూ కృంగిపోతూ ఇక అంతే నా జీవితం అయిపోయిందని ఒకవేళ మనం నిరుత్సాహపడవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడద్దు, ఎంత మాత్రము నువ్వు భయపడద్దు, ఎందుకంటే నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. భయపడకు, నీకోసం నేను కల్వరిలో రక్తాన్ని కార్చాను అంటాడు. భయపడకు, నేను మరణాన్ని జయించి తిరిగి లేచున్నాను అంటాడు. భయపడకు, నీకు సహాయం చేసేవాడును కూడా నేనే అని దేవుడు అంటాడు. ఇలా భయపడొద్దు, నీకు ఆశ్రయము, కేడము, దుర్గము, శృంగము, రక్షణ సమస్తము నేనని చెప్పుచున్న దేవుడు ఈ ఉదయకాల సమయం ముందు కూడా అంటున్నాడు, భయపడకు అని. వ్యాధిని బట్టి భయపడుతున్నావా? భయపడద్దు. నీ కుటుంబంలో అవసరతను బట్టి భయపడుతున్నావా? భయపడద్దు. దేన్ని బట్టి కూడా భయపడద్దు. దేవుడు నీతో ఉన్నాడు. పరిస్థితుల వైపు చూడక సిలువ వైపు చూడు. సిలువ వైపు చూడు. ఆ పరిస్థితులన్నీ సిలువ మార్చివేయగలుగుతాడు. గనుక గుర్తిరిగి దేవుని సమ్ముఖంలో ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి శ్రేష్టమగు నామమునకే స్తోత్రం. ఈ ఉదయకాల సమయం మందు మీరు మాట్లాడిన శ్రేష్టమగు మాట కొరకే స్తోత్రం. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని కూడా నిరాకరికి సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని నమ్ము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.